హలో ఆల్, వెల్కమ్ టు టీపీ. నేను మీ షణ్ముఖ్ అండ్ మీరు ఇప్పుడు చూస్తున్న రూమ్ని ఎలా తయారు చేయాలో బ్లెండర్లో నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ట్యూటోరియల్ సిరీస్గా అయితే చేస్తున్నాను, 7 పార్ట్స్గా అయితే ఉంటుంది. ఇది ఫస్ట్ పార్ట్. ఇందులో నేను మీకు మినీ క్యూబిక్ షెల్ఫ్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. మినీ క్యూబిక్ షెల్ఫ్ అంటే ఏం లేదు, ఈ పైన కింద ఉన్నాయి కదా అవి మినీ క్యూబిక్ షెల్ఫ్స్. వాటిని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు బ్లెండర్లో ఒక కొత్త ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేయండి. జనరల్ ఓకే, మనకి డిఫాల్ట్ క్యూబ్ ఉంటుంది, దాని డైమెన్షన్స్ 2 మీటర్స్ బై 2 మీటర్స్ బై 2 మీటర్స్. ఆ డిఫాల్ట్ క్యూబ్ని నేను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మినీ క్యూబిక్ షెల్ఫ్. ఇందులో ఈ అవుట్ సైడ్ పార్ట్ దీన్ని క్రేట్ అంటాం, లోపల ఉండేదాన్ని బిన్ అంటాం. దీన్ని బిన్ అంటాం, దీన్ని క్రేట్ అంటాం. ఫస్ట్ క్రేట్ని తయారు చేస్తాను, ఇందాకుండే మినీ క్యూబిక్ షెల్ఫ్ని యూస్ చేసి సేమ్. ఓకే, ఫస్ట్ ఈ క్యూబ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ట్యాబ్ ప్రెస్ చేస్తే ఎడిట్ మోడ్లోకి వెళ్తారు. మీకు ఇక్కడ కింద పడుతూ ఉంటే నేను ఏమేమి ప్రెస్ చేశాను, సో అవన్నీ కీస్ అన్నీ. సో 3 కొడితే ఫేస్ మోడ్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు ఒక లూప్ కట్ని యాడ్ చేయండి. Ctrl+R ప్రెస్ చేస్తే లూప్ కట్ యాడ్ అవుతుంది. ఈ లూప్ కట్ మనకి ఈ ఫేస్ని పైన 1 మీటర్ కింద 1 మీటర్ అన్ని సైడ్స్ అంతే, పైన 1 మీటర్ కింద 1 మీటర్ ఎగ్జాక్ట్లీ హాఫ్ కట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి ఈ ఎల్ షేప్ ఉంది కదా, ఈ ఎల్ షేప్ తయారు చేయాలి మనం. ఈ ఎల్ షేప్లో మనకి పైన చూస్తే మనకి 0.1 మీటర్స్ అండ్ కింద చూస్తే మనకి 1.9 మీటర్స్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ హాఫ్కి లేదు అది. కాబట్టి ఈ లూప్ కట్ని ఆల్ట్ ప్రెస్ చేసి ఎడ్జ్ మీద క్లిక్ చేస్తే మొత్తం ఈ లూప్ అంతా సెలెక్ట్ అవుతుంది, ఎడ్జ్ లూప్. ఈ ఎడ్జ్ లూప్ని మనం పైకి మూవ్ చేయాలి. ఎంత మూవ్ చేయాలంటే 0.9 మీటర్స్ మూవ్ చేయాలి. కాబట్టి GZ 0.9 మీటర్స్, సారీ 9 మీటర్స్. ఓకే, ఇప్పుడు మనకి బయటకు తీసుకురావాల్సిన పార్ట్ ఇది ఇక్కడ. సో ఇది మనకి బయటికి రావాలి అండ్ ఇది మనకి లోపలికి ఉండాలి ఎల్ షేప్కి. కాకపోతే మనం ఈ ఫేస్ని బయటికి ఎక్స్ట్రూడ్ చేసే బదులు ఈ ఫేస్ని మనం లోపలికి ఎక్స్ట్రూడ్ చేద్దాం. లోపలికి ఎక్స్ట్రూడ్ చేశాను, కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ 2 ఫేసెస్కి ఇక్కడ 2 ఫేసెస్ ఉన్నాయి, ఒకదాంతో ఇంకొకటి ఓవర్లాప్ అవుతుంది. ఈ ప్రాబ్లం ఉండకూడదంటే ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ అనే టూల్ని యూస్ చేయాలి మనం. దానికోసం ఈ ఫేస్ని సెలెక్ట్ చేయండి, Alt+E ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి, మెనూలో వస్తుంది. ఇందులో మీరు ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూసారా మీరు, ఆటోమేటిక్గా మీకు సైడ్లో ఫేసెస్ అనేవి రాకుండా వస్తుంది. 0.1 మీటర్స్ చాలు మనకి. లోపలికి మూవ్ చేద్దాం. సో ఆ ఎల్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఉండే ఎల్ షేప్ ఇక్కడ వచ్చేసింది. ఇక మనం ఈ లోపల ఉండే స్పేస్ని తయారు చేయాలి. ఓకే, సింపుల్ చెప్పేస్తాను. ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి ఫేస్ని ఇన్సర్ట్ చేయాలి. ఐ ప్రెస్ చేశారంటే మీరు ఇలా మీరు ఫేస్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, 0.1 మీటర్స్. ఓకే, ఐ ప్రెస్ చేసి 0.1 అని కొట్టండి, మీకు ఇంచుమించుగా ఇలా వచ్చేస్తుంది ఫేస్ ఇన్సెట్ అనేది. అండ్ దీన్ని లోపలికి ఎక్స్ట్రూడ్ చేయండి. ఈ 1.8 మీటర్స్ మైనస్ లోపలికి ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడికి చేరుకుంటుంది అన్నమాట. ఓకే, అండ్ లోపల ఉండే స్పేస్ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 క్రేట్స్కి మనకి ఒక చిన్న డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇందులో పైన ఏదైతే ఈ ఎల్ షేప్ ఉంది కదా, ఈ కార్నర్ నుంచి లోపలికి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి కొంచెం కింద నుంచి అయితే లోపలికి వెళ్ళి ఉంటుంది. నేను అది కావాలని చూస్తున్నాను, ఎందుకంటే ఆ క్రేట్లకు అంత బాగాలేదు. మనం ఇలా పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది చూడడానికి. బిన్ను కూడా మనకి చేంజ్ అయితే అవుతుంది షేపు లైట్గా.
ఇక్కడ చూస్తే మనకి బిన్ కూడా పైన అంతా ఈక్వల్గా ఉంది, అలా లేకుండా కొంచెం చేంజ్ చేయడానికి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి క్రేట్ రెడీ అయిపోయింది. ఈ క్రేట్ నుంచే మనము బిన్ని కూడా తయారు చేస్తాం. దానికోసం లోపల ఉండే ఫేసెస్ మొత్తం 5 ఫేసెస్ ఉంటాయి లోపల. ఈ 5 ఫేసెస్ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేయాలి. దానికోసం షిఫ్ట్ డి కొడుతున్నాం. ఫేసెస్ అన్నీ డూప్లికేట్ అయ్యి వీటిని మీరు ఎక్కడికైనా జరపచ్చు, కానీ ఎక్కడికి జరపకుండా రైట్ క్లిక్ ఇచ్చారంటే అక్కడే ఉండిపోతాయి. ఇప్పుడు మీరు కీబోర్డ్లో పి ప్రెస్ చేసి ఇలా ఒక మెనూ వస్తుంది. ఆ మెనూలో సెలెక్షన్ అని కొట్టారంటే మీకు ఆ ఫేసెస్ అన్నీ కలిసి ఒక సపరేట్ ఆబ్జెక్ట్గా అయితే తయారవుతాయి. బయట ఒక ఆబ్జెక్ట్ ఉంది, లోపల ఒక ఆబ్జెక్ట్ ఉంది. బయట ఉండేదానికి ఇక్కడ క్యూబ్ అని ఉంది కదా, ఇక్కడ క్యూబ్ 001 కొత్తగా వచ్చి ఉంటుంది. ఈ క్యూబ్ మీద డబుల్ క్లిక్ చేయండి, మీకు రీనేమ్ చేసే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ అని మార్చుకోండి పేరు. అండ్ ఈ ప్రాజెక్ట్లో మీరు ఏదైతే మీకు సీన్ కలెక్షన్ ఇక్కడ అన్నీ ఉన్నాయో వీటన్నిటిని సపరేట్ కలెక్షన్స్లా వీటన్నిటిని మీరు అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అరేంజ్ చేసుకోవడం మీకు మంచిది ఈసారి. ఇది కొంచెం పెద్దది కాబట్టి ప్రాజెక్టు మీరు అన్నిటిని అరేంజ్ చేసుకోవడం మంచిది. అండ్ ఇక్కడ క్యూబ్ అని ఉంది కదా, దీన్ని మీరు బిన్ అని చేంజ్ చేయండి, సెకండ్ దాన్ని లోపల ఉండేది. అండ్ క్రియేట్ని హైడ్ చేయండి. ఇక్కడ నుంచి నేను క్రియేట్ అండ్ బిన్ అంటా వీటిని. సో బిన్ని సెలెక్ట్ చేసి ట్యాబ్ ప్రెస్ చేసి ఇక్కడ ఖాళీ ఉంది కదా, దాన్ని ఫస్ట్ ఫిల్ చేసేయండి. ఓకే, సో మనకి బిన్ ఫిల్ అయిపోయింది. ఇప్పుడు బిన్ షేప్ చూద్దాం. పైన మనకి ఇలా ఒక స్పేస్ కోసం అని ఇలా రావాలి, ఎక్స్ట్రూడ్ చేయాలి మనం లోపలికి. అండ్ ఇక్కడ మనకి బయట కొంచెం ఎక్స్టెండ్ అయింది. ఈ రెండింటిని చేయాలి. ప్లస్ ఇక్కడ ఒక సిలిండర్ అండ్ స్పియర్ ఉన్నాయి, ఇవి కూడా మనకి కావాలి. సో ఫస్ట్ స్పేస్ని క్రియేట్ చేద్దాం. పైన ఫేస్ని సెలెక్ట్ చేసుకోండి, ఇన్సెట్ చేయండి. 0.1 స్టాండర్డ్గా ఈ వాల్యూని వాడేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్లో. 0.1 అని. 1.6 మనకి సేమ్ ఇందాక 1.8 అప్పుడు ఎలా అయితే అవుతుందో సేమ్ అలా వచ్చేసి ఉంటుంది 1.6 వాల్యూకి. ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ని తయారు చేద్దాం. ఇక్కడ వరకు ఉంది మనకి క్యూబు, చూపిస్తాం. ఇక్కడ వరకు ఉంది మనకి క్యూబు. అండ్ ఈ పార్ట్ని మనం ఇప్పుడు తయారు చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం, ఈ పార్ట్ మొత్తం మనం తయారు చేయాల్సి ఉంటుంది. దానికోసం దీన్ని ఎక్స్ట్రూడ్ చేయాలి ఈ ఫేస్ని. సో ఈ ప్రెస్ చేసి 0.1 ప్రెస్ చేస్తున్నా, మైనస్. ఫేస్ ఎక్స్ట్రూడ్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి లెఫ్ట్లో అండ్ రైట్లో, కింద అండ్ రైట్ సైడ్ 3 సైడ్స్ ఉంది మనకి ఎక్స్ట్రా. ఇక్కడ వచ్చేస్తే మనకి 4 సైడ్స్ ఎక్స్ట్రా పెట్టాలి. దానికోసం ఈ ఫేసెస్ అన్నిటిని సెలెక్ట్ చేయాలి. ఇది కింద ఉండేది మొత్తం అన్నీ ఆల్ట్ పట్టుకుని ఈ కార్నర్ క్లిక్ చేశారంటే మీకు అన్ని ఫేసెస్ సెలెక్ట్ అవుతాయి. ఫేసెస్ అన్ని సెలెక్ట్ అయిన తర్వాత ES 1.1 అని కొట్టండి. కొట్టినప్పుడు ఎక్స్ట్రూడ్ అవుతుంది. ఆ తర్వాత ఎక్స్ట్రూడ్ అయిందని మనం మూవ్ చేయకుండా స్కేల్ చేస్తున్నాం, అందుకే S ప్రెస్ చేస్తున్నాం. ఆ తర్వాత స్కేల్ ఎంత అంటే మనకి 1.1, అది 1 మీటర్ అనుకోండి. 1 × 1.1 1.1 మీటర్స్ అవుతుంది. అదే మనకి 2 మీటర్స్ అనుకోండి, 2 × 1.1 2.2 మీటర్స్ అవుతుంది. అలా స్కేల్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ లూప్ కట్స్ ఎలా వర్క్ అవుతాయని చెప్పి కింద ఒక PDF అయితే నేను లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో దాన్ని సేమ్ మినీ క్యూబిక్ షెల్ఫ్ని నేను ఎగ్జాంపుల్గా చూసుకుని ఆ PDFని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి ఆ PDFను కూడా. ఓకే, మనకి ఇప్పుడు లోపల బిన్ను తయారైపోయింది, బయట క్రేట్ తయారైపోయింది. అండ్ ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్ అలాగే ఉండవండి. ఆ గ్యాప్స్ లేకపోతే మనకి లుక్ కొంచెం ఈ పిక్చర్లో మీరు చూస్తే మీకు ఎక్కడ గ్యాప్స్ కనిపించట్లేదు. అది శాంపుల్గా చేశాను కాబట్టి నేను దాన్ని అక్కడ వదిలేశాను. బట్ మీకు ఇప్పుడు ఇంకా నీట్గా చేయడానికి అయితే ఆప్షన్ ఉంది. ఓకే, ఆ గ్యాప్స్ని అలాగే వదిలేయండి. ఇక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి, వాటిని అలాగే వదిలేయండి, ఏం పట్టించుకోవద్దు. అండ్ క్రియేట్ని ఆఫ్ చేస్తున్నాను. ట్యాబ్ కొట్టండి, ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే ఈ పార్ట్ దీన్ని తయారు చేయాలి. ఇది మనకి హ్యాండిల్ అండ్ ఇది మనకి నాబ్. స్పెరికల్గా ఉండేది నాబు, సిలిండ్రికల్గా ఉండేది హ్యాండిల్. వాటిని తయారు చేద్దాం. షిఫ్ట్ A కొట్టి ఒక సిలిండర్ని యాడ్ చేయండి. ఇక్కడ కిందకు వచ్చి క్లిక్ చేశారంటే ఇక్కడ మీరు చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో
దాని డెప్త్ వచ్చేసరికి 0.15 మీటర్స్ పెట్టండి. అండ్ రేడియస్ వచ్చేసరికి 0.025 పెట్టండి. ఓకే, దీన్ని మనం హ్యాండిల్గా యూస్ చేస్తాం. అండ్ వై డైరెక్షన్లో ఇక్కడ కింద వై దగ్గర రొటేషన్ దగ్గర 90 క్లిక్ మీరు టైప్ చేయొచ్చు, లేదా RY90 అయినా చేయొచ్చు షార్ట్ కట్ యూస్ చేసి. ఇప్పుడు మనకి సిలిండర్ పర్ఫెక్ట్ పొజిషన్లో అయితే లేదు, బట్ పర్ఫెక్ట్ ఓరియంటేషన్లో అయితే ఉంది. ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్ పొజిషన్కి తీసుకురావాలి. దానికోసం ZX మీరు ఇలా మూవ్ చేసి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, బట్ దాన్ని ఒక పర్ఫెక్ట్గా 1.-025 కొంచెం లోపలికి ఉంటుంది అండ్ మిగిలింది మొత్తం బయటకు ఉంటుంది. ఆ లొకేషన్లో అయితే పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఒక స్పియర్ని అయితే యాడ్ చేయండి నాబ్ కోసం. అండ్ ఈ స్పియర్ రేడియస్ వచ్చేసరికి 0.05 ఇంత ఉండాలి రేడియస్. స్పియర్కి మనకు ఓరియంటేషన్ అంటూ పర్ఫెక్ట్గా ఏది ఏది చెప్పలేమో, అన్ని సైడ్స్ నుంచి ఒకేలా ఉంటుంది కాబట్టి. సో దీన్ని ఇప్పుడు జస్ట్ మూవ్ చేయాలి. GX 1 - 0.075 1.075 ఇది మనకి బాగానే ఉంది చూడడానికి. ఇంతకుముందు నేను యూస్ చేసిన వచ్చేసరికి 1.125 మైనస్. ఇంతకుముందు దాంట్లో నేను యూస్ చేసింది అయితే ఇది. మీరు 1.075 కూడా యూస్ చేసుకోవచ్చు, మీకు అది కూడా చూడడానికి బాగానే ఉంటుంది. కొంచెం నాబ్ లెంత్ ఎక్కువ ఉండాలనుకుంటే, హ్యాండిల్ లెంత్ ఎక్కువ ఉండాలనుకుంటే మీరు 1.125 దీన్ని అయితే యూస్ చేయొచ్చు. ఓకే, 1.125. సో మొత్తం అన్నీ రెడీ అయిపోయాయి. కాకపోతే ఇంకొక చిన్న ఫైనల్ టచ్ ఉంది. ఆ ఫైనల్ టచ్ ఇచ్చే ముందు మీకు ఇక్కడ చూస్తే ఇది మొత్తం సింగిల్ ఆబ్జెక్ట్గా ఉంది, వాటిని సింగిల్ ఆబ్జెక్ట్గా చేయాలి. అది చేసే ముందు ఈ స్పియర్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డేటా ప్రాపర్టీస్ ఉంటుంది, ఇందులో ఒక కొత్త వర్టెక్స్ గ్రూప్ని క్రియేట్ చేయండి. దాని పేరు స్పియర్ అని పెట్టండి. అండ్ ట్యాబ్ కొట్టి కొడితే అన్ని ఫేసెస్ సెలెక్ట్ అవుతాయి. అయిన తర్వాత అసైన్ చేయండి ఆ వర్టెక్స్ గ్రూప్కి. అలాగే సిలిండర్కి కూడా చేయండి సేమ్. ఒక వర్టెక్స్ గ్రూప్ని క్రియేట్ చేయండి, సిలిండర్ అని. అండ్ అన్నిటినీ దానికి అసైన్ చేయండి. సిమిలర్లీ దీంట్లో కూడా అదే పని చేయండి. నేను ఎందుకు వర్టెక్స్ గ్రూప్స్ క్రియేట్ చేయమంటున్నానంటే మీకు మళ్ళీ మెటీరియల్స్ ఇచ్చేటప్పుడు ప్రాబ్లం అవ్వకూడదని చెప్పి నేను ఇప్పుడే వర్టెక్స్ గ్రూప్స్ని అయితే క్రియేట్ చేయమంటున్నాను. అండ్ ఓకే, ఇప్పుడు ఈ మూడింటిని సింగిల్ ఆబ్జెక్ట్గా చేద్దాం. ఈ 3 ఆబ్జెక్ట్స్ని సింగిల్ ఆబ్జెక్ట్గా చేసే ముందు ఇంకొక చిన్న ఫైనల్ టచ్ ఇస్తే బాగుంటుంది. అదే బెవెల్ మాడిఫైయర్. దీనికి ఇవ్వండి బెవెల్ మాడిఫైయర్. ఇది 0.02 బాగుంటుంది, 0.02 ఆర్ 0.025 అలా 0.225. అండ్ సెగ్మెంట్స్ వచ్చి ఒక 5 సెగ్మెంట్స్ వరకు ఇచ్చుకోవచ్చు. 3 to 5 సెగ్మెంట్స్, 3 సెగ్మెంట్స్ సరిపోతాయి, బాగానే ఉంటుంది చూడడానికి. లేదా మీకు కొంచెం స్మూత్గా కావాలనుకుంటే 5 సెగ్మెంట్స్ వరకు ఇచ్చుకోవచ్చు. ఓకే, అండ్ దీన్ని వచ్చేసరికి మీరు అలాగే వదిలేయండి. లేదా దీనికి కూడా మీరు ఇచ్చుకోవాలనుకుంటే బెవెల్ మాడిఫైర్ ఇవ్వచ్చు. కాకపోతే ఆఫ్ సెట్లో వర్క్ అవ్వదు, అబ్జల్యూట్లో వర్క్ అవుతుంది. అండ్ చిన్న గ్లిచ్ అవుతుంది మనము ఎక్స్ట్రూడ్ మ్యానిఫోల్డ్ యూస్ చేయడం వల్ల. దీన్ని ఫిక్స్ చేయడం మీకు తెలుసుంటే మీరు ఫిక్స్ చేసి అయితే యూస్ చేయొచ్చు. ఓకే, యాంగిల్. సో చిన్న చేంజ్ అయితే వస్తుంది ఇక్కడ. మీకు అది ప్రాబ్లం కాదనుకుంటే యూస్ చేయొచ్చు. 0.01 సరిపోతుంది కూడా. 0.01 సరిపోతుంది. ఓకే, 0.01 సరిపోతుంది దీనికి.
అండ్ సెగ్మెంట్స్ వచ్చేసరికి 3 సెగ్మెంట్స్ ఇస్తాను. పర్ఫెక్ట్. అప్లై. ఇప్పుడు మీరు ఆల్రెడీ వర్టెక్స్ గ్రూప్స్ అన్ని క్రియేట్ చేస్తారు కాబట్టి ఈ మూడింటిని మీరు సింగిల్ ఆబ్జెక్ట్గా చేసేయచ్చు. కంట్రోల్ చేసే ముందు ఈ రెండింటికి మీరు ఏమైనా సబ్ డివిజన్ సర్ఫేస్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. సబ్ డివిజన్ సర్ఫేస్ క్లైమెంట్. మీకు ఇవేమంత బయటకు కనిపించవు కాబట్టి అవసరం లేదు, లాంగ్ షాట్ కాబట్టి. అలాగే వదిలేసినా కూడా ఇబ్బంది అయితే ఏం లేదు. నేనైతే సబ్ డివిజన్ సర్ఫేస్ ఇవ్వట్లేదు, నేను మళ్ళీ ఓబిఎస్తో రికార్డ్ అంతా చేయాలి కాబట్టి నాకు ఎక్కువ వర్టెక్స్ అయితే నేను పెట్టుకోలేను వర్టిసెస్ని. సో బిన్ అండ్ క్రియేట్ రెండు రెడీ అయిపోయాయి లోపల. ఓకే, పర్ఫెక్ట్. ఇక షేడింగ్ విషయానికి వస్తే షేడింగ్ నేను మొత్తం ఒక వీడియోలో కవర్ చేస్తాను 6th పార్ట్లో. ప్రస్తుతానికైతే దీన్ని ఇక్కడికి కంప్లీట్ చేస్తున్నాను వీడియోని. వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. మీరు కానీ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.